హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి. ఆర్ఆర్బి నుంచి ఎన్టీపీసీలో నోటిఫికేషన్ అనేది ఈరోజు అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానన్నమాట. ఈ నోటిఫికేషన్ అనేది బంపర్ నోటిఫికేషన్. మీరు చూసుకోవచ్చు, దాదాపుగా 11,500 నోటిఫికేషన్ 11,500 వేకెన్సీస్ అయితే రాబోతున్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్స్ కూడా త్వరలో స్టార్ట్ అవబోతుంది. ఆ డేట్ అనేది కూడా మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానన్నమాట. ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల లోపల అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకు కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీలకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆల్ ఇండియా నుంచి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు కేవలం 12th పాస్ ఉన్నా కూడా ఆ పోస్టులలో మీరు కొన్ని పోస్టులకు మీరు ఈజీగా అప్లికేషన్ అయితే చేయొచ్చు అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది అనే టోటల్ విషయాలు అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే వాళ్ళకైతే షేర్ చేయడానికి ప్రయత్నించండి. రాబోతున్న నోటిఫికేషన్ గురించి చాలామందికి తెలవాలి కాబట్టి ఛానల్ని వీలైనంత మందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి వస్తున్న నోటిఫికేషన్. ఈ రిక్రూట్మెంట్ మొత్తం ఈ పీడిఎఫ్ అనేది మీకు సింపుల్గా అర్థం కావడానికి అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే మాన్యువల్గా పెట్టి ఇదే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా మీకు అర్థం కావడానికి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఉన్నదనేది. వేకెన్సీ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ద్వారా వచ్చిందనమాట. ఆర్గనైజేషన్ అనేది ఆర్ఆర్బి ద్వారా జరుగుతుంది. ఆర్ఆర్బి దీన్ని కండక్ట్ చేస్తుంది అనమాట. ఎన్టీపీసీ అంటే అందరికీ తెలిసిందే, ఆర్ఆర్బి ద్వారానే కండక్ట్ అవుతుంది. దాంతోపాటు పోస్టుల గురించి మాట్లాడినట్లయితే కమర్షియల్ అప్రెంటిస్, మరియు దాని తర్వాత ట్రాఫిక్ అప్రెంటిస్, గూడ్స్ గార్డ్స్, స్టేషన్ మాస్టర్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దాని తర్వాత జూనియర్ టైమ్ కీపర్, సీనియర్ టైమ్ కీపర్, దాంతోపాటు జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, దాని తర్వాత కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, దాని తర్వాత ట్రాఫిక్ అసిస్టెంట్. ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వివిధ రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ గురించి మాట్లాడినట్లయితే 11,558 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆల్ ఇండియాలో మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ అయితే ఈజీగా చేయవచ్చు అన్నమాట. మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అనేది 36 years అయితే ఉండాలి. అదే ఇక్కడ చూసుకోవచ్చు, కొన్నిటికి ఇంటర్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు కదా, క్వాలిఫికేషన్ ఇంటర్ ఉన్న వాళ్ళకు 18 to 31 years అయితే ఉండాలన్నమాట. అదే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు 36 years అయితే క్వాలిఫికేషన్ ఇచ్చాడు. దీంతో పాటు ఎస్సీ ఎస్టీ ఉంటే 5 years ఏజ్ రిలాక్సేషన్, దాంతోపాటు ఓబీసీ ఉంటే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అది మీకు తెలిసిందే. దాని తర్వాత వేకెన్సీ గురించి మాట్లాడినట్లయితే వేకెన్సీస్ చూసుకుంటే వివిధ రకాల పోస్టులు ఉంటాయి. వాటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమేమి అడిగాడు అనేది చూసుకుంటే జూనియర్ క్లర్క్ టైపిస్ట్కి 12th పాస్ అడిగాడు. దాంతోపాటు టైపింగ్ స్కిల్స్ కూడా అడిగారు. అదే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి 12th పాస్ అడిగాడు, టైపింగ్ స్కిల్స్ కూడా అడిగాడు. అదే జూనియర్ టైమ్ కీపర్ 12th పాస్, ట్రైన్ క్లర్క్ 12th పాస్, దాని తర్వాత కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 12th పాస్, దాని తర్వాత గూడ్స్ గార్డ్స్కి కూడా గ్రాడ్యుయేట్ అడిగాడు. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పోస్టుల నుంచి గ్రాడ్యుయేట్ అనేది అడగడం అనేది జరిగింది. గూడ్స్ గార్డ్స్లో గ్రాడ్యుయేషన్ అడిగాడు. దాని తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కూడా గ్రాడ్యుయేషన్ అడగడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి గ్రాడ్యుయేట్ విత్ టైపింగ్ స్కిల్స్ కూడా అడిగాడు. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి గ్రాడ్యుయేట్ అడిగాడు. సీనియర్ టైమ్ కీపర్ కోసం గ్రాడ్యుయేట్ విత్ టైపింగ్ స్కిల్స్ అడిగాడు. కమర్షియల్ అప్రెంటిస్ గురించి సిఏ గురించి గ్రాడ్యుయేట్ అడిగాడు. స్టేషన్ మాస్టర్ గురించి కూడా గ్రాడ్యుయేట్ అనేది అడిగాడు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ టోటల్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ దానికి ఏ క్వాలిఫికేషన్ అనేది ఉందనేది. దాని తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడినట్లయితే జనరల్ ఓబీసీ వాళ్ళకు ఓన్లీ 500 రూపీస్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. అదే సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుంది. సిబిటి అంటాం కదా, సిబిటి 1 ఉంటుంది, సిబిటి 2 కూడా ఉంటుంది. టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. అది దేనికైతే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఏదైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళకు మాత్రమే ఈ టెస్ట్ అయితే ఉంటుంది. అదే దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ 12th ప్లస్ గ్రాడ్యుయేషన్ అనేది అడిగాడు.
12th ప్లస్ గ్రాడ్యుయేషన్. కొన్నిటికి 12th ప్లస్ గ్రాడ్యుయేషన్ ఉంది, కొన్నిటికి ఓన్లీ 12th ఉంటే సరిపోతుంది అనమాట. ఇది గుర్తుంచుకోండి. 12th ప్లస్ టైపింగ్ కూడా అడిగాడు, లేదంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ టైపింగ్ కూడా అడిగాడు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ గురించి మాట్లాడినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ మనకు డాక్యుమెంట్ గురించి మాట్లాడాలి. డాక్యుమెంట్స్ అనేది సరిగ్గా లేకపోతే మీ అప్లికేషన్ కూడా సరిగా కాదు. డాక్యుమెంట్స్లో మీ యొక్క ఫోటోగ్రాఫ్ అవసరం ఉంటుంది, సిగ్నేచర్ అవసరం ఉంటుంది, ఆధార్ కార్డ్ అవసరం ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే 12th, దాని తర్వాత మీ యొక్క టైపింగ్ స్కిల్స్, దాని తర్వాత గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి అవసరం ఉంటుంది. అదే ఏజ్ ప్రూఫ్ అనేది బర్త్ సర్టిఫికేట్ లేదంటే మీ యొక్క 10th క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఏజ్ ప్రూఫ్ కోసం. అదే డిజేబిలిటీ సర్టిఫికేట్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే డిజేబిలిటీ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అదే అప్లికేషన్ యొక్క డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో దాన్ని బట్టి ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో అప్లికేషన్ ఆఫ్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఎండ్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో అవుతుందన్నమాట. నోటిఫికేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వివిధ రకాల క్వాలిఫికేషన్ గురించి సంబంధించిన నోటిఫికేషన్, ఇక్కడ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సర్వైవర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ విధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్టులకు గాను ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్ నోటిఫికేషన్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వివిధ రకాలుగా ఈ నోటిఫికేషన్ చదువుకుంటే మీకైతే అర్థమైపోతుంది. నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు వివిధ రకాల కొత్త నోటిఫికేషన్స్ గురించి మీకైతే తెలవాలంటే మన యొక్క ఛానల్, మన యొక్క ఏదైతే గ్రూప్ ఉంటుందో వాట్సాప్ గ్రూప్ను మన యొక్క ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ పెడతానన్నమాట. డిస్క్రిప్షన్లో ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ జాయిన్ అయితే మీకైతే ఈజీగా మీకు ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా వస్తుంది.